Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. Grace, mercy and peace from Christ Jesus our Lord. The book of 2 Timothy chapter 1 verses 2. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలను మనందరితోనూ తెలియచేస్తున్నాడండి. చూడండి, అపోస్తుడైన పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతిని గూర్చి కొన్ని విషయాలను, ఎంతో ప్రాముఖ్యమైన మాటలను మనందరితో తెలియజేస్తున్నాడండి. చూడండి, అపోస్తుడైన పౌలు అంటున్నాడు తిమోతిని, నీవు కనికరపూర్ణుడవు, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక అని ఎంతగానో ఆనందంతోనూ సంతోషముతోనూ తన కుమారుని ఆశీర్వదిస్తున్నాడండి, దీవిస్తున్నాడండి. చూడండి, తిమోతి దేవుని ఎడల నిజమైన విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క వాక్యము నిమిత్తం తన ప్రజలందరికీ బోధించే విషయములో సత్యమైన మాటలను, జ్ఞానమైన మాటలను ప్రతి ఒక్కరికి తిమోతి తెలియచేస్తున్నాడండి. చూడండి, ఎంత ప్రాముఖ్యమైన మాట అండి. చూడండి, మరి ఆనాడు మన తండ్రి అయిన యెహోవా కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో పరిశుద్ధుడై, కృప పొందిన వాడై, కనికరమును, జాలి, దయ ఇవన్నీ దేవునిలో ఉన్నవండి. ఆయన ద్వారానే, ఆయన ఆశీర్వాదము ద్వారానే మనందరికీ ఆయన యొక్క కృప కనికరము మనందరి జీవితాలలోనూ మెండుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వలన మనకు రక్షణ, స్వస్థత, ఆరోగ్యము, సమస్యల నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుండి, స్వస్థత కార్యముల నుండి, ఆశ్చర్య కార్యముల నుండి దేవుడు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడండి. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదికిన వారికి తలుపులు తెరిచే దేవుడై, తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడై ఉన్నాడండి. అంతటి ప్రేమామూర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు ఎవరైతే నిజముగా విశ్వాసమును పొంది దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తం తన పరిచర్యలోను దేవుని యొక్క వాక్య సందేశాన్ని తన ప్రజలందరికీ తెలియజేస్తున్నాడండి. ఈ దినమున మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుని యొక్క కృప కాపుదల తోడుగా మన పట్ల ఉంది కాబట్టే మనం ఈ రోజు సజీవ లెక్కలో జీవిస్తున్నాం అండి. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు కృపయు కనికరమును సమాధానమును మనందరి జీవితాలలోను, కుటుంబాలలోను, భార్యాభర్తలలోను, పిల్లల విషయాలలోను, తల్లిదండ్రులలోను, సంఘములోను, ప్రతి ఒక్కరి జీవితాలలోనూ ఆయన యొక్క కృపా కనికరము సమాధానమును మెండుగా ప్రతి ఒక్కరి జీవితాలలో కలుగును గాక. దేవుడు ఈ వాక్కును మనందరి జీవితాలలోనూ జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి గొప్ప దేవా, నీవే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ వాక్యం ద్వారా తెలియచేసిన కొన్ని మాటలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నీవు పరిశుద్ధుడవై ఉన్న, జీవము గలవాడై ఉన్నావు ప్రభువా. నీ ద్వారానే ప్రభు మాకు రక్షణ, స్వస్థత, భాగ్యం ఇవన్నీ లభిస్తాయి గాని మరి వేటి వలన మాకు లభించవండి. అందును బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. సహాయమును దయచేయండి. అపోస్తుడైన పౌలు తన ప్రియుడైనటువంటి కుమారుడైనటువంటి తిమోతిని ఏ రీతిగా అయితే ప్రేమించాడో అదే రీతిగా మమ్మల్ని అందరినీ ఈ దినమున నీ బిడ్డలుగా చేర్చుకొని మమ్మల్ని అందరినీ మేము చేస్తున్న తప్పులు, పాపములను క్షమించి ప్రభువా, నీ యొక్క కనికరము, సమాధానము, నీ యొక్క కృపా కాపుదల మాకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.